చినికి చినికి గాలివాన అన్నట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం అన్నది పెద్ద భూకంపానికి దారితీస్తూ ఉంది. ప్రభుత్వాలు రాజకీయంగా ప్రత్యర్థులతో తలపట్టము, లేకపోతే రకరకాల ఉద్యమాలు, ఇదంతా ఒక ఎత్తు అయితే, నేరుగా విద్యార్థి వర్గాలతో ఘర్షణ పెట్టుకోవటం, వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి కోరికలను, విమర్శలను పెడచెవిన పెట్టి ఏకపక్షంగా ముందుకు వెళ్ళాలనుకోవటం చాలా చాలా నష్టదాయకమని, ఎదురుదెబ్బ కొడుతుందని చరిత్రలో చాలాసార్లు రుజువైంది. అందులో హెచ్సియు అన్నది ప్రతిష్టాత్మకమైంది. అది పేరుకు హైదరాబాద్ అంటున్నా కానీ జాతీయ స్థాయి యూనివర్సిటీ, అనేక అసాధారణమైన ప్రత్యేకమైన పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతుంటాయి, అనేక సదుపాయాలు కూడా ఉన్నాయి. దేశవ్యాపితంగానే కాకుండా ఇతర చోట్ల నుంచి కూడా అక్కడ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు కూడా వస్తుంటారు. అటువంటి చోట ఏరికోరి దాన్ని వివాదానికి కేంద్ర బిందువుగా, ఉద్రిక్తతకు నిలయంగా మార్చడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఒక తప్పిదం, పెద్ద తప్పిదం అనే చెప్పాలి. ఇది ఒక రాజకీయ తప్పిదం మాత్రమే కాదు, విధానపరమైన పొరపాటు కూడా. ప్రజలకు భూములు ఇవ్వాలి, లేకపోతే ప్రజోపయోగాలకు ఇవ్వాలన్న పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించిన భూములు అమ్మటము, దాని ద్వారా ఏదో వనరులు సమీకరించడం అనేది ఓ పెద్ద ప్రక్రియలాగా, ప్రజ్ఞలాగా పాలకులకు తయారైంది. ఈ దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అయితే అచ్చంగా పెట్టుబడుల ఉపసంహరణ శాఖ డీపం అనేదే ఒకటి పెట్టారు. కాబట్టి కేంద్రమేమీ ఇందుకు మినహాయింపు కాదు. కానీ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ లాంటి దాని భూములను అమ్ముతాము అనే మాట, అది ప్రజలకు బొత్తిగా జీర్ణం కావట్లేదు, విద్యార్థులకు అసలే కావడం లేదు. కొంతకాలం కిందట లేదా కొన్నేళ్ల కిందట కేసీఆర్ ప్రభుత్వం కూడా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భూములు అమ్ముతామన్నప్పుడు ఇదే విధమైన స్పందన రావటం మనం చూసాం. భూములు, స్థలాలు, భవనాలు అవన్నీ విశ్వవిద్యాలయాల కోసం కేటాయించినవి. విద్యారంగాన్ని మరింత విస్తరించాల్సి ఉండగా అక్కడ నియామకాలు చేయకుండా, నిధులు ఇవ్వకుండా, ఇప్పుడు ఉన్న భూములు కూడా లాక్కుపోతాము, అమ్మేస్తాము అంటే ఏ విధంగా వాళ్ళు సహిస్తారు? హెచ్సియు భూముల అమ్మకం 400 ఎకరాలు, అది కూడా ఈ వార్త వచ్చినప్పటి నుంచి అక్కడ విద్యార్థిలోకం తీవ్ర నిరసనతో ఉంది. వాళ్ళు అక్కడ ప్రత్యేకమైనటువంటి చాలా ప్రకృతిలో అరుదుగా కనిపించే శిలాజాలు, ఆ రాళ్ళు ఇంకా మిగిలిన్నాయి అక్కడ శిలలు. హైదరాబాద్లో చాలా చోట్ల కొండలు తొలిచి రియల్ ఎస్టేట్ ఇది పెంచేశారు, కానీ అక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. అలాంటి కొండరాళ్ల పైన ఎక్కి మరి విద్యార్థులు నిరసన తెలిపారు. ముందు నుంచి కూడా తమ వాదనలు వినిపించారు. రాజకీయ పక్షాలకు, అధికారులకు, విశ్వవిద్యాలయ అధికారులకు కూడా తమ మొర వినిపించారు. అయినా వాళ్ళు ఏమాత్రం ఆలకించలేదు. దశల వారీగా ఆందోళన చేపట్టారు. ఆందోళన మొదటి దశలో పట్టించుకోలేదు. ఇంకా నిన్న ఆదివారం నాడు, అంటే ఒకవైపున ఉగాది తెలుగు వాళ్ళందరూ జరుపుకుంటుండగా, తెలుగు వాళ్ళకు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో లభించినటువంటి, అందులో హైదరాబాద్కు, తెలంగాణకు లభించినటువంటి హెచ్సియు అన్న దాన్ని ఈ అరెస్టులకు సందర్భంగా మార్చడం నిజంగా చాలా దారుణమైన విషయం. చాలామంది విద్యార్థులను అరెస్ట్ చేశారు, లాక్కుపోయారు, ఒక తీవ్రమైన నిర్బంధం వచ్చింది. వివిధ విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. ఇక వెంటనే బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్, అంతేకాకుండా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళందరూ దీని మీద ఆందోళన చెప్తున్నారు. కిషన్ రెడ్డి అయితే ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. మరి మీరు జాతీయ స్థాయిలోనే విశ్వవిద్యాలయాలను, లేకపోతే విశాఖ ఉక్కు లాంటి వాటిని మీరు తెగ నమ్ముతున్నారు కదా, అటువంటిప్పుడు మీరు చెప్పే అవకాశం ఎక్కడి నుంచి వస్తుందనేది ఒక ప్రశ్న. అది బీజేపీకి సంబంధించి అయితే బండి సంజయ్ కూడా, కేంద్ర మంత్రి, మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. సరే, మీరు అదే చేశారు కదా అని వాళ్ళ మీద సమాధానం చెప్పడం ఒకటైతే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కోరి వివాదాన్ని పెద్దది చేస్తూ ఉంది? మొన్న శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మేము యూనివర్సిటీ భూములు అమ్ముతున్నామన్న దాంట్లో నిజం లేదు అని ఒక ప్రకటన చేశారు. సో దాంట్లో ఏదో ఒక వెనక్కు తగ్గారేమో అని ఒక అభిప్రాయం, లేకపోతే ఒక భ్రాంతి కలిగించే ప్రయత్నం చేశారు. కానీ శ్రీధర్ బాబు మాటలకు అర్థాలు వేరులే అని, ఆయన ఉద్దేశం వేరు. మేము భూములు అమ్ముతున్నాం, 400 ఎకరాలు అమ్ముతున్నాం, కానీ అది హెచ్సియుకి చెందింది కాదు అని చెప్పడం ఆయన ఉద్దేశం. పైగా మేము న్యాయ పోరాటం చేసి భూమి పొందామంటారు. యూనివర్సిటీ ఒక విశ్వవిద్యాలయం లాంటి దానికి చెందిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటం ద్వారా పొందడం ఏంటి? పొందింది అనుకుందాం, పొందితే దాన్ని ప్రయోపయోగానికి లేదా విద్యారంగానికి పరిశోధనకు ఉపయోగించాలి. కానీ
కార్పొరేట్లకు ధనస్వాములకు దాన్ని తెగనమ్మితే ఇంకా దాని ప్రయోజనమే నెరవేరుతుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఉన్న భూమిని అమ్మకానికి పెట్టి వనరులు తెచ్చుకోవాలనుకోవటం అన్నది మొదటి పెద్ద పొరపాటు. రెండవది సాంకేతిక సమర్థన, సాకు, అది హెచ్సియు భూమి కాదు మాది అని, మీదైతే పెంపొందించండి, మీ వంతుగా ఇవ్వండి. హైదరాబాద్కు విద్యా అవసరాలు లేవా? తెలంగాణకు లేకపోతే తెలుగు రాష్ట్రాలకు లేకపోతే దేశానికి విద్యా అవసరాలు లేవా? అమ్మేయడం అనేది ఎందుకు వచ్చింది? విద్యార్థులు ఇంత ఆందోళన చేస్తున్నా కానీ గతంలో మనం చూసాం, రోహిత్ వేముల సమయంలో కూడా ఎలా అట్టుడిగిపోయిందో, ఆ తర్వాత దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రభావం చూపించింది. అలాంటి సామాజిక చైతన్యానికి, ఉద్యమాలకు నిలయమైనటువంటి చోట ఇప్పుడు ఈ పద్ధతిలో మళ్ళీ ఇంకొక వక్ర మార్గంలో ఆ భూములకు ఎసరు పెట్టాలనుకోవడం, దాన్ని ఏదో బంగారు బాతులాగా చూడడం, ప్రశ్నించిన విద్యార్థుల మీద పోలీసులను ప్రయోగించి విరుచుకుపడటం, దానికి రాజకీయ రంగు పులమటం, ఇది పూర్తిగా పొరపాటు. విద్యార్థులతో, యువతతో ఈ విధమైన వ్యతిరేకత, ప్రతికూలత కొని తెచ్చుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదు. మూడవది, విస్తరించాల్సిన, వెలుగొందాల్సిన యూనివర్సిటీలను కుదించేసి వాటి భూములు ఎక్కడ అంగుళం దొరికితే దాన్ని అమ్మేసుకుందాం అనుకోవడం కూడా చాలా పొరపాటు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాస్తవాలు గ్రహించి, గుర్తించి ఈ అడుగు వెనక్కి వేయడం చాలా మంచిది. ఈ భూములను అమ్మడం అనే ప్రతిపాదన మానేయాలి. అవి లెక్క ప్రకారమో లేదా సాంకేతికంగా చెందుతాయా లేదా అని కదా, అందులో భాగంగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు భావిస్తున్నారు, దాన్ని రక్షించుకోవడానికి ఉద్యమిస్తున్నారు. దీన్ని కనుక ఉపేక్షించి ఇంకా ఆజ్యం పోచినట్టుగా ప్రవర్తిస్తే దానివల్ల కలిగే రాజకీయ నష్టం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. విధానపరంగా కూడా అది వాంఛనీయం కాదు.